నమస్తే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం దగ్గర చిల్లి గవ్వలేదు. కాంగ్రెస్ దగ్గర నినాదాలు తప్ప వనరులు లేవు. అయినా సరే ఢిల్లీ నడిబొడ్డున వేల కోట్ల విలువైన సామ్రాజ్యం లాంటి ఎయిమ్స్ వెలిసింది. చరిత్ర పుస్తకాల్లో నెహ్రూ ఎయిమ్స్ నిర్మించారు అని రాశారు. అది చరిత్ర కాదు, పచ్చి అబద్ధం. కేవలం ఒక ప్రచారాస్త్రం, ప్రొపగండాది. అయితే అందరూ అనుకుంటున్నట్టు, ఇప్పటికీ ఈ తరం కూడా అనుకుంటున్నట్టు, అది నెహ్రూ విజన్ కాదు. ఒక మహిళా త్యాగధని రక్తం చెమట ఆమె దానం చేసిన ఆస్తి అది. చరిత్రను తిరగరాస్తే తప్ప నిజాలు బయటికి రావు. భూమి ఆమెది, క్రెడిట్ కాంగ్రెస్ది అన్నమాట. అన్సారీ నగర్ లో ఉన్న దాదాపు 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ఎయిమ్స్ కోసం నాడు. అమృత్ కౌర్ వ్యక్తిగత కుటుంబ ఆస్తి అది. ప్రభుత్వం సేకరించలేదు, కొనలేదు. తన సొంత ఆస్తిని దేశం కోసం రాసిచ్చారామె. ఇవాళ దాని విలువ అక్షరాల పదుల వేల కోట్లలో ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. నిధులు ఆమెనే తీసుకొచ్చారు. రిబ్బన్ మాత్రం నెహ్రూ కట్ చేశాడు. న్యూజిలాండ్ నుంచి విదేశీ సాయం తెచ్చారు. అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కుదిర్చారు. ఆధునిక పరికరాలు, శిక్షణ, నైపుణ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారామె. అంటే కాంగ్రెస్ దగ్గర అంత శక్తి ఉంటే విదేశీ ప్రభుత్వాల సాయం ఎందుకు అవసరమైంది? మరి నెహ్రూ చేసింది కేవలం పూర్తయిన తర్వాత వచ్చి రిబ్బన్ కట్ చేసి స్పీచ్ ఇవ్వడం మాత్రమే. 1956లో కట్టారు ఎయిమ్స్. నెహ్రూ చొరవ వల్ల రాలేదు. అమృత్ కౌర్ పట్టుదల వల్ల వచ్చింది. మళ్ళీ చెప్తున్నా. మరి ఆమె ఎవరితో పోరాడిందో తెలుసా? మొద్దుబారిన బ్యూరోక్రసీతో, పట్టించుకొని క్యాబినెట్తో, కాంగ్రెస్ బద్ధకంతో. ఆమె ఒత్తిడి తెస్తేనే ఫైల్స్ కదిలినప్పుడు. మరి నెహ్రూ చేసిన పని ఏంటంటే అప్పటికే నిర్మించిన వాటికి ఆమోదం తెలపడం, వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడము, చెప్పిన కదా రిబ్బన్లు కట్ చేయడము. దీన్ని సంస్థా నిర్మాణం అన్నారు, పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఇంత జరిగితే ఆమె పేరు దాచారు. అమృత్ కౌర్ పేరే దాచారు, బయటకే రాలేదు అసలు. ఎందుకంటే ఈ నిజం బయటకు వస్తే కొన్ని అబద్ధాలు పేక మేడల్లా కూలిపోతాయి కాబట్టి. కాంగ్రెసే దేశాన్ని నిర్మించింది అనేది అబద్ధం. నెహ్రూనే అన్ని సంస్థలను సృష్టించారనేది భ్రమ. ప్రజారోగ్యం కోసం తన ఆస్తిని త్యాగం చేస్తే రాజకుమారి, కాంగ్రెస్ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ ఫ్యామిలీ తన ఖాతాలో వేసుకుంది. ఏ చెంచా ఆమెను పొగడడు. ఏ పాఠ్య పుస్తకంలో ఆమె గురించి చెప్పరు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర కేవలం ఒక్క ఇంటి పేరు చుట్టూనే తిరుగుతుంది. వాస్తవం ఇది. అట్లా ఎయిమ్స్ అమృత్ కౌర్ వారసత్వం అయితే కాంగ్రెస్ కేవలం దాని మీద రంగులేసి తన పేరు రాసుకున్న పబ్లిసిటీ ఏజెంట్ మాత్రమే. అంటే త్యాగం రాజకుమారిది, ప్రచారం రాజవంశానిది. ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక రాజవంశానిది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం దగ్గర చిల్లి గవ్వలేదు. కాంగ్రెస్ దగ్గర నినాదాలు తప్ప వనరులు లేవు. అయినా సరే ఢిల్లీ నడిబొడ్డున వేల కోట్ల విలువైన సామ్రాజ్యం లాంటి ఎయిమ్స్ వెలిసింది. చరిత్ర పుస్తకాల్లో నెహ్రూ ఎయిమ్స్ నిర్మించారు అని రాశారు. అది చరిత్ర కాదు, పచ్చి అబద్ధం. కేవలం ఒక ప్రచారాస్త్రం, ప్రొపగండాది. అయితే అందరూ అనుకుంటున్నట్టు, ఇప్పటికీ ఈ తరం కూడా అనుకుంటున్నట్టు, అది నెహ్రూ విజన్ కాదు. ఒక మహిళా త్యాగధని రక్తం చెమట ఆమె దానం చేసిన ఆస్తి అది. చరిత్రను తిరగరాస్తే తప్ప నిజాలు బయటికి రావు. భూమి ఆమెది, క్రెడిట్ కాంగ్రెస్ది అన్నమాట. అన్సారీ నగర్ లో ఉన్న దాదాపు 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ఎయిమ్స్ కోసం నాడు. అమృత్ కౌర్ వ్యక్తిగత కుటుంబ ఆస్తి అది. ప్రభుత్వం సేకరించలేదు, కొనలేదు. తన సొంత ఆస్తిని దేశం కోసం రాసిచ్చారామె. ఇవాళ దాని విలువ అక్షరాల పదుల వేల కోట్లలో ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. నిధులు ఆమెనే తీసుకొచ్చారు. రిబ్బన్ మాత్రం నెహ్రూ కట్ చేశాడు. న్యూజిలాండ్ నుంచి విదేశీ సాయం తెచ్చారు. అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కుదిర్చారు. ఆధునిక పరికరాలు, శిక్షణ, నైపుణ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారామె. అంటే కాంగ్రెస్ దగ్గర అంత శక్తి ఉంటే విదేశీ ప్రభుత్వాల సాయం ఎందుకు అవసరమైంది? మరి నెహ్రూ చేసింది కేవలం పూర్తయిన తర్వాత వచ్చి రిబ్బన్ కట్ చేసి స్పీచ్ ఇవ్వడం మాత్రమే. 1956లో కట్టారు ఎయిమ్స్. నెహ్రూ చొరవ వల్ల రాలేదు. అమృత్ కౌర్ పట్టుదల వల్ల వచ్చింది. మళ్ళీ చెప్తున్నా. మరి ఆమె ఎవరితో పోరాడిందో తెలుసా? మొద్దుబారిన బ్యూరోక్రసీతో, పట్టించుకొని క్యాబినెట్తో, కాంగ్రెస్ బద్ధకంతో. ఆమె ఒత్తిడి తెస్తేనే ఫైల్స్ కదిలినప్పుడు.
మరి నెహ్రూ చేసిన పనేంటంటే, అప్పటికే నిర్మించిన వాటికి ఆమోదం తెలపడం. వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడము, చెప్పిన కదా రిబ్బన్‌లు కట్ చేయడము. దీన్ని సంస్థా నిర్మాణం అనరు. పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఇంత జరిగితే ఆమె పేరు దాచారు. అమృత్ కౌర్ పేరే దాచారు. బయటికే రాలేదసలు. ఎందుకంటే ఈ నిజం బయటకొస్తే కొన్ని అబద్ధాలు పేక మేడల్లా కూలిపోతాయి కాబట్టి. కాంగ్రెసే దేశాన్ని నిర్మించింది అనేది అబద్ధం. నెహ్రూనే అన్ని సంస్థలను సృష్టించారనేది భ్రమ. ప్రజారోగ్యం కోసం తన ఆస్తిని త్యాగం చేస్తే రాజకుమారి కాంగ్రెస్ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ ఫ్యామిలీ తన ఖాతాలో వేసుకుంది. ఏ చెంచా ఆమెను పొగడలేదు, పొగడడు. ఏ పాఠ్య పుస్తకంలో ఆమె గురించి చెప్పలేదు, చెప్పరు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర కేవలం ఒక్క ఇంటి పేరు చుట్టూనే తిరుగుతుంది. వాస్తవం ఇది. అట్లా ఎయిమ్స్ అమృత్ కౌర్ వారసత్వం అయితే కాంగ్రెస్ కేవలం దాని మీద రంగులేసి తన పేరు రాసుకున్న పబ్లిసిటీ ఏజెంట్ మాత్రమే. అంటే త్యాగం రాజకుమారిది, ప్రచారం రాజవంశానిది. ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక రాజవంశానిది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ధన్యవాదాలు.